श्रीमहागणाधिपतये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ప్రేమితులందరికీ కూడా భక్తిపూర్వక నమస్కారాలు. మనం ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి కలిగించేటువంటి శ్రీ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క దివ్య జీవన చరిత్రను ఒక్కొక్క అంకంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆత్మీయులారా, పరమ పవిత్రులైనటువంటి ఆర్యాంబ శివగురులు వృషాచల క్షేత్రంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి అనేక విధములుగా స్తోత్రం చేశారు. ఆయన అనుగ్రహం వల్ల పరమ ధీమంతుడు, కీర్తి ప్రతిష్టలు కలిగించేటువంటి వాడు, వేదశాస్త్ర పురాణములైన సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి సర్వజ్ఞత్వము అనేటువంటి కీర్తిని పొందగల అట్టి కుమారుడు మీకు కలుగగలడని పరమేశ్వరుడు ఆశీర్వదించి అంతర్ధానం చెందెను. తదనంతరం పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రులైనటువంటి ఆ పుణ్య దంపతులు ఆనందంగా కాలటి నగరాన్ని చేరుకున్నారు. కాలటి అగ్రహారం అంతా కూడా శోభాయమానంగా ఉంది. కారణం, లోకోద్ధారకుడైనటువంటి శిశువు జన్మించబోతున్నాడని. అట్టి జ్ఞాన సంపన్నుడు, లోకమునకు ఆదర్శమూర్తి అవతరిస్తున్నటువంటి సందర్భంలో ప్రకృతి కూడా ఎంతో రమ్యంగా శోభాయమానంగా ఉందన్నమాట. పరమేశ్వరుని అనుగ్రహం వలన గర్భము ధరించినటువంటి ఆర్యాంబ నూతన కళలు ఆమెలో గోచరిస్తున్నాయి. ఆమెను దర్శించినటువంటి అనేక మంది స్త్రీలందరూ కూడా ముందు పుట్టబోయేటువంటి కుమారుడు గొప్ప కీర్తివంతుడవుతాడని ఎందరో ఆమెను ఆశీర్వదించారు. ఒకానొక శుభ పుణ్యదినం నాడు, వైశాఖ శుక్ల పంచమి నాడు, ప్రపంచమునకు వెలుగులాగా పురుషోత్తముడు ఆవిర్భవిస్తున్నాడన్నట్లుగా ఆర్యాంబ చక్కటి సుందరమైనటువంటి ఆనందదాయకమైనటువంటి పుత్రుణ్ణి ప్రసవించింది. ఈ యొక్క శుభవార్తను విన్నటువంటి శివగురు ఆ పుత్రోత్సాహంతో తక్షణమే ఆ యొక్క జాతా శౌచము అనేటువంటి దాన్ని ఆయన ఆచరించారు. తదనంతరం ఆ యొక్క శివగురు యొక్క ఆనందానికి అవధులు లేవు. ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ప్రేమతో పలకరిస్తూ తన వద్దకు వచ్చినటువంటి బీద సాధులందరికీ కూడా చక్కటి రుచికరమైన ఫలములను అందించాడు. గోవులకు కడుపు నిండా గ్రాసమును అందించాడు. బ్రాహ్మణులకు ఆ యొక్క పుణ్యాహవచనాది కార్యక్రమం అయిన తర్వాత దివ్యమైన శుభోష్టమైనటువంటి సంతర్పణలు గావించాడు. మొదలే అగ్రహారం, అందరూ కూడా వేద పండితులు, ఇటువంటి చక్కనైనటువంటి ఈ యొక్క సుయోగము అన్నట్లుగా ఉన్నటువంటి ఆ గ్రామంలో అందరూ కూడా వచ్చి వంశకారకుడైనటువంటి జగత్తుకు ఆనందదాయకమై శోభిల్లుతున్నటువంటి ఆ యొక్క శిశువును చూసి ఎంతో ఆనంద పరవశులయ్యారో ఆ గ్రామ ప్రజలందరూ కూడా. ఒకానొక శుభముహూర్తంలో జాతక కర్మాదులన్నీ అయిన తర్వాత ఆ
ఆ చిన్న శిశువుకు శంకరుని వరప్రసాదంగా జన్మించినందువలన శంకర అనేటువంటి నామకరణం గావించారు. శం కరోతీతి శంకర. శం అనగా ఆనందము, శం అనగా శాంతి. ఆ చిన్న శిశువుని చూసిన వారందరికీ కూడా ఎంతో ఆనందం కలిగేది. ఆ విధంగా శంకర అనేటువంటి నామకరణాన్ని వారి తల్లిదండ్రులు చేశారు. ఈ విధంగా శంకరులు చిన్న ప్రాయంలో పెరుగుతూ ఉండగా 3 ఏళ్ళు వచ్చాయి. చక్కగా తల్లిదండ్రుల దగ్గర ప్రేమ, ఆదర, అభిమానాలను పొందుతూ ఉన్నటువంటి సమయంలో బ్రహ్మ యొక్క విధివశాత్తు అంటారు కదా, ఆ విధంగా శంకరుడు తన తండ్రిని కోల్పోయాడు. తల్లి యొక్క పెంపకంలో ఎంతో చక్కగా మురిపంగా చిన్నపిల్లలతో ఆడుకుంటూ చక్కటి సమయాన్నంతటినీ కూడా తల్లి వద్ద అనేకమైన ఆధ్యాత్మికమైనటువంటి విషయాలనే ఎల్లప్పుడూ చర్చిస్తుండేటువంటి వాడు. గర్భాష్టమం అనగా 7 ఏళ్లకే ఆ అబ్బాయి చాలా పెరుగుతూ అనేకమైన విద్యలు ఆర్జించాడు. 5 ఏళ్లకే ఆ చిన్న శిశువు ఉపనయనం గావించారు. 8 ఏళ్లకు సమస్తమైనటువంటి వేదరాశని కూడా పుణికిపుచ్చుకున్నాడు. ఆత్మీయులారా, నంబూద్రి బ్రాహ్మణులు అనేక యజ్ఞయాగాదులు ఆచరించేటువంటి వారు. ఆ పరిసర ప్రాంతాల్లో గొప్ప కీర్తిని గడించిన వారని ముందే చెప్పుకున్నాం. కావున ఎందరో రాజమహారాజులందరూ వచ్చి ఈ యొక్క అగ్రహారంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు అనేకమైన ఐశ్వర్యములను దానం చేసేటువంటి వారు. మరియు సుకీర్తిని పొందినటువంటి బ్రాహ్మణులందరూ కూడా దైవయోగం మరియు భగవద్ ఈశ్వరార్పితంగా వారు సహజంగానే ఐశ్వర్యవంతులై ఉన్నారు. అయితే ఈ యొక్క బ్రహ్మచారి అయినటువంటి శంకరుడు శాస్త్ర ఆచార ప్రకారంగా బ్రహ్మచారి భిక్షాటనం చేయాలి. అందుకని తమ గురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తూ, గురుసేవ చేస్తూ ప్రతిరోజు కూడా మధుకరం కోసం ఆ గ్రామంలో భవతి భిక్షాందేహి అంటూ వెళ్ళేటువంటి వాడు. ఒకానొక రోజు ఒక పేద స్త్రీ ఈ యొక్క ఇంటి ముందు నిలిచినటువంటి భిక్షాందేహి అని సాక్షాత్ శంకర స్వరూపంలో వెలుగుతున్నటువంటి ఆ శిశువును చూసి, అయితే తన పేదతనానికి ఆమె ఎంతో బాధపడుతూ తన వద్ద ఏదీ లేదు కదా అని ఆమె పరితపిస్తూ ఉండగా ఒక్కసారి శంకరుడు లోపలికి తొంగి చూశాడు. అక్కడ ఒక ఉసిరికాయ మాత్రం ఉంది. ఆమె ఎంతో ప్రేమతో తన చిరిగిన చీరను తన శరీరం నుండి కప్పుకొని దూరం నుండి శంకరుని యొక్క పాత్రలో ఆ యొక్క ఉసిరికాయను వేసింది. వేయగానే ఆ పరిస్థితిని గమనించి, బీదతనం ఎంత దౌర్భాగ్యం కదా, ఎంతటి వారిని కూడా అది బాధిస్తుంది, ఇంత చక్కటి ప్రేమాస్పదమై ఉన్నటువంటి యొక్క స్త్రీని భగవంతుడు ఎందుకు ఇలా నికృష్టంగా శిక్షిస్తున్నాడని ఆ దైవాన్నే మొరపెట్టుకోవాలని ఆదిగురు శంకరులు ఏం చేశారంటే ఆ యొక్క మహాలక్ష్మీదేవిని ప్రార్థించాడు. ఎలా? మొట్టమొదటి స్తోత్రం ఏదనగా ఆదిగురు శంకర భగవత్పాదాచార్య వాంగ్మయంలో కనకధారా స్తోత్రం. ఆ కనకధారా స్తవం చేయగానే మాతృవాత్సల్యంతో మహాలక్ష్మీదేవి ఆ యొక్క పేదరాలి ఇంటి ముందు సువర్ణమైనటువంటి ఉసిరికాయల వర్షంని కురిపించింది. అది ఆదిగురు శంకర్లో ఉన్నటువంటి ప్రేమ, స్తోత్రం, భక్తి, ఆచారం ఇవన్నీ మనకు గోచరిస్తాయి. ఈ యొక్క వార్త ఆ యొక్క కాలటిలో అందరూ కూడా తెలిసి ఎందరో ఆశ్చర్యపోయారు. తదనంతరం తల్లి వద్దకు చేరుకొని మాతృ శుశ్రూష చేస్తూ ఉన్నాడు విద్యాభ్యాసం అయిన తర్వాత. మరొక రోజు తన తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. ఆ రోజు చక్కటి పర్వదినం, స్నానం ఆచరించాలి. తల్లి నడవలేని స్థితిలో ఉంది ఆర్యాంబ. అప్పుడు శంకరులు తన తల్లి యొక్క శారీరక దీనస్థితిని చూసి ఎంతో బాధపడి అమ్మనే ప్రార్థించుకోవాలని ఆ యొక్క కుటీరం నుండి బయటికి వచ్చి ఆ పూర్ణానది వద్ద నిల్చుని ఎంతో భక్తిగా స్తోత్రం చేశాడు. ఏమని? మొదటిగా ఆయన స్తోత్రం చేసి ఉండవచ్చు, అమ్మకు ఆరోగ్యం ఇస్తే అమ్మనే వచ్చి ఇక్కడ స్నానం చేస్తుందని.
అయితే అమ్మ కోసం ప్రార్థన చేస్తే అమ్మకు ఉపకారం చేసిన వాడినై అవుతానేమో అనేటువంటి తలంపుతో ఆయన అన్నపూర్ణ స్తోత్రమని అనేక విధముల స్తోత్రములన్నింటినీ కూడా బాగా స్వతహా నేర్చుకున్నటువంటి వాడు కావున ఆయన ఎంతో భక్తి ప్రేమలతో పూర్ణానదిని ప్రార్థన చేశాడు. ఏమన్నాడు? ఓ చక్కగా సదాకాలం అనేక శతమానములుగా ప్రవహిస్తున్నట్టు పూర్ణానది, మా అమ్మ ఈ పుణ్యనదిలో స్నానం చేయాలనుకుని ఉంది, అయితే శారీరకమైనటువంటి పరిస్థితులు రాలేకపోతుంది. నీవు దయచేసి ప్రేమతో మా ఇంటి గడప ముందు ప్రవహించమని ప్రార్థించాడు. అప్పుడు ఆ కరుణాజనకమైనటువంటి అత్యంత భక్తితో ప్రార్థించినటువంటి అతన్ని చక్కటి స్తోత్రమునకు సంతోషించినటువంటి పూర్ణానది చక్కగా తను వేరే మార్గంతో వెళ్తున్న దాన్ని తాను తన మార్గాన్ని మరల్చి మాతృమూర్తి ఎవరు ఆ యొక్క ఆర్యాంబాదేవి ఇంటి గడప ముందు ప్రవహింపసాగింది. దీనివల్ల తమ తల్లికి మాత్రమే సహాయపడినట్టు కాకుండా ఆ గ్రామంలో చాలా దూరం ఉంది ఏది ఆ యొక్క పూర్ణానది. అందరూ ఎంతో సంతోషించారు. నాడు తల్లి ఆ యొక్క పూర్ణానదిలో స్నానమాచరించి తన ఇంటి పక్కనే ఉన్నటువంటి కృష్ణాలయంకి వెళ్ళి ఆ భగవంతుని శ్రీ మహావిష్ణువును ఆమె సేవించుకుంది. ఈ విధంగా ఒక వారం రోజులు జరిగిన తర్వాత ఒకరోజు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వరకు చక్కటి స్వప్నం ఒకటి వచ్చింది. ఆ స్వప్నంలో బ్రాహ్మణ రూపంలో శ్రీకృష్ణ భగవానుడు కనపడి, నీవు నీ మాతృమూర్తి కోసం పూర్ణానది యొక్క ప్రవాహ దిశను మరల్చావు, అయితే ఆ ప్రవాహము నా యొక్క నిజస్థానం ఏదైతే దేవాలయం యొక్క తాకిడికి, ఆ తరంగాల తాకిడికి నాకు రాత్రంతా నిద్ర లేకుండా ఉంది అన్నారు. ఈ మాటకు అబ్బురపడినటువంటి ఆదిగురు శంకరులు తన మిత్రుడి సహాయంతో ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని అనేక పూజారుల ద్వారా ఆయన సంతృప్తిపరిచి ఆ విగ్రహాన్ని అక్కడి నుండి మార్పించి దూరంగా మరొక విష్ణు ఆలయాన్ని నిర్మించాడు. ఆయన నిర్మించి అక్కడ ఆ శ్రీకృష్ణ ప్రతిమను వేదోక్త ప్రకారంగా విగ్రహ ప్రతిష్ఠ గావించాడు. ఆత్మీయులారా, మనం గమనించవలసింది ఏంటంటే, ముఖ్యంగా ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు మొట్టమొదట చేసిన స్తోత్రం కనకధారా స్తోత్రం. రెండవది ఆయన ప్రతిష్ఠించినది శ్రీకృష్ణ భగవానుని విగ్రహం, అనగా లక్ష్మీనారాయణులను ఆయన సేవించాడు. చాలామంది ఏమనుకుంటుంటారంటే, అద్వైత పీఠంలో కేవలం శివపూజ మాత్రం చేస్తారు, వైష్ణవ ద్వేషము అనేటువంటిది తెలియని అగ్నులు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆచార్యులు సాక్షాత్ శివస్వరూపమైన ఈ జగత్తులో స్థితిపాలకుడైనటువంటి శ్రీ మహావిష్ణువును బాల్యంలోనే ఆయన పూజించి చక్కటి ఆ యొక్క దేవాలయాన్ని నిర్మించాడు. దీని ద్వారా దేవాలయాలు మన దేశమునకు చాలా ప్రముఖమైనవి. మరియు వేదం ఎంత ప్రాధాన్యమో ఆ యొక్క వేద పురుషునైనటువంటి భగవంతుడికి దేవాలయాల్లో మనం ప్రతిష్ఠ చేయడం, ప్రతినిత్యము కూడా పూజాదులు చేయడం అనేటువంటిది మన యొక్క ఆర్ష సంస్కృతి అని దీని ద్వారా ఆదిగురు శంకరులు 8 ఏళ్ల వయసులోనే మనందరికి కూడా చక్కటి సందేశం అందించారు. కావున కాంచి కామకోటి పీఠం ఆచార్యులు చూపించినటువంటి భవ్యమైనటువంటి మార్గం నేటికి కూడా వేద సముద్ధరణ మరియు దేవాలయాల జీర్ణోద్ధారం, కుంభాభిషేకాలు అనేటువంటివి ఎల్ల సమయంలోనూ వారు నడిపిస్తూ జగత్తుకు మార్గదర్శనం చేస్తున్నటువంటి శ్రీ శంకర భగవత్పాదాచార్యుల స్వరూపమైన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య చరణారవిందములకు భక్తి పుష్పములన్నింటినీ సమర్పిస్తూ ఈ యొక్క శంకర చరిత్ర అనేటువంటిది మన జీవితమునకు ఆదర్శప్రాయంగా ఉండాలని ప్రార్థిస్తూ నా యొక్క వాణికి విరామం చెప్తున్నాను. ఇట్లు మీ ప్రియతమ మిత్రుడు నివార్తి నాగభూషణ శర్మ. ఫోన్ నంబర్ 7483229249. హర హర శంకర జై జయ శంకర. హర హర శంకర జై జయ శంకర. హర హర శంకర జై జయ శంకర.